ప్రభువైన యేసుక్రీస్తుని స్తుతించి మహిమపరిచి ఘనపరచుటకు సంఘముగాను దేవుని కుటుంబముగాను విచ్చేసిన మీ అందరికీ వందనములు శుభములు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృప చేత ఈరోజు మనం అందరం కూడా చేరదాగలిగాం. అందుని బట్టి కృతజ్ఞతాస్తుతులు తెలియచేయచ్చు. అలాగే మన ప్రతి బలహీనతను దేవుడు క్షమించి మనల్ని సంరక్షించి నేడు మనల్ని సజీవుల లెక్కలో ఉంచినందుకు మనం కృతజ్ఞతాస్తుతులు తెలియచేయించుకున్నాం. ప్రతి ఆదివారం దేవుని వాక్యాన్ని ధ్యానించడం, మరి తద్వారా మన యొక్క ఆత్మీయ అభివృద్ధిని పొందుతూ ఉన్నాం. మన ఆత్మల్ని వాక్యంతో మరి పోషించేటువంటి దేవుడు దినదినము మనలో నూతన స్వభావమును, నూతన ఆలోచనలను, ప్రేమను దేవుడు కోరుచూ ఉన్నాడు. అంటే ప్రేమలో మనం వేరుపారి స్థిరపడుతూ దినదినము మనలో క్రీస్తు ప్రభు యొక్క లక్షణాలు ఎక్కువ అవ్వాలి. క్రీస్తు ప్రభులాగా మారడానికి మనం ఇష్టపడుతూ దాన్ని ప్రయత్నిస్తూ ఉండాలి. అది చాలా కఠినమైనటువంటిది ప్రస్తుతం క్రైస్తవం కదా. అది కఠినంగా కాకుండా, బలవంతంగా కాకుండా, కష్టంతో కాకుండా మనం ఇష్టపడి దేవుని యొక్క ఆజ్ఞలు పాటిస్తూ, మరి ప్రేమను మనం చూపిస్తూ, అందరినీ క్షమిస్తూ, మరి అందరితో సమాధాన పడుతూ ఉన్నప్పుడు అది ఎంతో బలం. అలాగే దేవునికి ఆనందం, దేవునికి సంతోషం. అదే దేవుడు మన దగ్గర నుంచి కోరుకునేది. ఎందుకంటే దేవుడు సమాధానమునకు ఏమై ఉన్నాడు? కర్త అయిన సమాధానమునకు కర్త అయి ఉన్నాడు. సో కాబట్టి ఆ సమాధానము అనే బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుటకొనుటయందు శ్రద్ధ కలిగిన వారే. సమాధానం అనే బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యం అంటే పరిశుద్ధాత్మ దేని కలిగిస్తాడు? ఎప్పుడు కూడా ఐక్యతనే కలిగిస్తాడు. పరిశుద్ధాత్మ ఐక్యతనే కోరుకుంటాడు, ఐక్యంగానే ఉండాలని కోరుకుంటాడు. కాబట్టి మనం కూడా ఆ విషయంలో శ్రద్ధ ఉండాలని. ఏ విషయంలో? సమాధానంగా ఉండాలి, ఐక్యతగా ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. ఆ విషయంలో మనం శ్రద్ధ ఉన్నప్పుడు మనం క్రీస్తు యొక్క గుణ లక్షణాన్ని మనం పొందుకోగలం. ప్రకటన 21 వరకు చదివేశాం. ప్రకటన 21వ అధ్యాయంలో మరి మనం దేవుని యొక్క సన్నిధి మనతో పాటు ఉన్నది. రావట్లేదా? దేవుని యొక్క సన్నిధి తన ప్రజలతో ఉంటుంది. దేవుడు వారితో నివాసం ఉంటాడు, వారు దేవుని ప్రజలై ఉంటారు. దేవుడు వారికి దేవుడుగా ఉండి మరి నిత్యత్వంలో కొనసాగుతారు అనేటువంటిది మనం 21వ అధ్యాయంలో చూస్తాం. సో అక్కడ 21వ అధ్యాయంలో ఎవరు అగ్నిగుండానికి వెళ్తారు, ఎవరు వెళ్ళరు. సో ఎవరి పేరైతే జీవగ్రంథమందు ఉండదో వారు అగ్నిగుండంలోకి వెళ్తారు. సో కొంతమంది లిస్ట్ ఇచ్చాడు, ఎవరెవరు అగ్నిగుండంలోకి వెళ్తారో లిస్ట్ ఇచ్చారు. 21వ అధ్యాయం 8వ వచనం. ఎవరు? పిరికివారు, అవిశ్వాసులు, అసఖ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధకులు, అబద్ధికులు అందరూ అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందుతురు. ఇది 2వ. సో కాబట్టి ఇక్కడ చెప్పినటువంటి గుణ లక్షణాలు ఏ క్రైస్తవునికి ఉండకూడదు, ఏ క్రైస్తవుడు ఇలా ఉండకూడదు. ఒకవేళ క్రైస్తవులు పిరికివారుగా ఉన్నట్లయితే అగ్నిగుండానికి వెళ్ళాల్సి వస్తుంది. అందుకే పౌలు గారు తిమోతి పత్రిక రాస్తే దేవుడు మనకు పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదన్న. మనకు పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. సో కాబట్టి ఎవరు పిరికివారంటే ప్రాణం కోసం క్రీస్తును విసర్జించేవారు, ఓకే, లోకంలో బతకడం కోసం దేవుని వాక్యాన్ని, విశ్వాసాన్ని విడిచిపెట్టేవాళ్ళు. శ్రమలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు సంఘాన్ని, దేవుణ్ణి విడిచిపెట్టేవాళ్ళు. తర్వాత వెనక్కి తిరిగి చూచేవాళ్ళు. విశ్వాస జీవిత ప్రయాణం అంటే వెనక్కి తిరిగి చూడకుండా ఏం చేయాలన్నమాట? ముందుకు పోతూ ఉండాలి. సో కొన్నిసార్లు అడ్డంకులు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు ఏం చేస్తారనమాట? వెంటనే వెనక్కి తిరిగి మధ్యలో వెళ్ళిపోతారు.
కొంతమంది నులివెచ్చగా ఉంటారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనల్ని పరలోకానికి తీసుకెళ్ళాం. మనం ఎక్కడికి వెళ్తాం? నరకానికి వెళ్తాం. కానీ మొదటి శతాబ్దంలో ఉన్న క్రైస్తవులు ఎవరైతే భయపడకుండా, పిరికితనము లేకుండా క్రీస్తు ప్రభు కొరకు ఏమిచ్చారన్నమాట? తమ ప్రాణములను అర్పించారు. మరి వారితో పాటు దేవుడి సన్నిధి ఉంటుంది. అలాంటి వారితో దేవుడి సన్నిధి ఉంటుంది. వారు బ్రతికిన వారే క్రీస్తుతో పాటు ఉంటారు. దేవుడు వారి మధ్య ఉంటాడు. ఎవరైతే జయించలేరో ఓడిపోతారో. ఎందుకంటే ఫైనల్గా ఎవరితో మనం గెలవాలి? సాతానుతో గెలవాలి. ఎవరితో గెలవాలి? సాతాను మొదట ఎవరితో యుద్ధం చేశాడు? యేసుక్రీస్తు యుద్ధం చేశాడు. యేసుక్రీస్తు గెలిచాడా? సాతాను గెలిచాడా? యేసుక్రీస్తు గెలిచాడు. అలాగే సాతాను అపోస్తులతో యుద్ధం చేశాడు, శిష్యులతో యుద్ధం చేశాడు. ఎవరు గెలిచారు? శిష్యులు గెలిచారు. అంతకంటే ముందు, శిష్యుల కంటే ముందు పరలోకానికి కూడా వెళ్ళాడు సాతాను. వెళ్ళి అక్కడ దూతలతో యుద్ధం చేశాడు. అక్కడ ఎవరు గెలిచాడు? సాతాను గెలిచాడా? దూతలు గెలిచారు. దూతలు గెలిచారు. అక్కడ నుంచి వాడు పడద్రోయబడ్డాడు. అంటే వాడు పరలోకంలో వాడికి ఏం లేదనమాట, స్థానం లేదు. వాడు పడద్రోయబడ్డాడు. అప్పుడు వాడు భూమి మీదకి వచ్చాడు. భూమి మీదకి వచ్చేసరికి సంఘం ఏమైంది? అక్కడ స్థాపించబడింది. సంఘం కొనసాగుతుంది. ఆ సంఘాన్ని ఏం చేశాడు అనమాట? హింసించాడు. క్రైస్తవులు హింసించాడు. కానీ హింస పొందినటువంటి క్రైస్తవులు చెదిరిపోయి భయపడకుండా ఏం చేశారనమాట? సువార్తను ప్రకటించారు. ఆ తర్వాత రోమా ప్రభుత్వాన్ని వాడు తన సేవకునిగా ఎన్నుకొని దూతగా ఉంచి రోమా ప్రభుత్వం ద్వారా క్రైస్తవులు ఏం చేశాడు? హింసించాడు. అలాగే అబద్ధ బోధన సృష్టించాడు. అబద్ధ బోధన సృష్టించి క్రైస్తవులు సత్యంలో నుంచి ఏం చేశాడనమాట? తొలగించాడు. ఇన్ని జరిగినా కూడా ఎవరైతే సాతానుని ఎదిరించారో, ఎవరైతే సాతానుని ఎదిరించి జయించారో వారు ఎవరితో పాటు ఉంటారు? దేవుడితో పాటు ఉంటారు. ఎవరైతే ఈ ప్రాసెస్లో, ఈ సాతాను యొక్క శోధనలో, సాతాను యొక్క యుద్ధంలో ఓడిపోయారు, గెలవలేకపోయారు, వాళ్ళు ఎక్కడికి వెళ్తారన్నమాట? అగ్నిగుండానికి. అర్థం కదా? ఇది 21వ అధ్యాయంలో చెప్పినటువంటి బ్రీఫ్ ఇంట్రడక్షన్. అప్పుడు ఆ నూతన యెరూషలేము కనిపిస్తూ ఉంది. ఆ నూతన యెరూషలేము ఏంటనమాట? నూతన యెరూషలేము పరలోక పట్టణము, నూతన యెరూషలేము ఉన్నాయి. సో దాన్ని దేనికి పోల్చాడు? సంఘానికి పోల్చాడు. ఎవరన్నమాట? సంఘం. సంఘము క్రీస్తు యొక్క భార్య. సో ఆ భార్య, సంఘము క్రీస్తుతో పాటు ఉంటుంది. సంఘానికి దేవుడు పరలోకంలో ఎన్నో స్థానం ఇచ్చాడు? సెకండ్ ప్లేస్. పరలోకంలో సంఘానికి ఏ స్థానం? 2వ ప్లేస్. మొదటి ప్లేస్ దైవత్వం, అంటే ఎవరు? తండ్రి, కుమారుడు, పరిశుద్ధ. నెక్స్ట్ ఎవరు? సంఘమే. తర్వాత ఎవరు? దూతలు. సో పరలోకంలో సంఘానికి ఎంత గొప్ప స్థానం ఉందో తెలియజేసేటువంటి విషయం అన్నమాట 21వ అధ్యాయం. ఇప్పుడు క్రీస్తు ఎక్కడుంటే భార్య అక్కడ ఉంటుంది కదా. అప్పుడు భార్య యొక్క స్థానం ఎలాంటిది? క్రీస్తు ఎక్కడుంటే అక్కడ, భర్త ఎక్కడుంటే అక్కడ. కాబట్టి అంత విలువైనది సంఘం, అంత విలువైనది. సంఘం కొరకు, క్రీస్తు కొరకు మరణించిన వారు, త్యాగం చేసిన వారు, హతసాక్షులైనటువంటి వారి స్థానం అది అని చెప్తున్నాడు అన్నమాట. అప్పుడు చనిపోయే వాళ్ళకి ఇది చదవగానే ఎలా ఉంటుంది? ఆదరణగా ఉంటుంది, ఇంకా ధైర్యాన్ని ఇస్తుంది, ఇంకా అంటారు నిరీక్షణ ఉంటుంది. ఇంకా ఇది చదివితే ఏమనిపిస్తుంది? చచ్చినా పర్లేదురా అనిపిస్తుంది. అంతే కదా? క్రీస్తు కొరకు చనిపోయినా పర్లేదు, ఏం పర్లేదు, మేము రెడీగా ఉంటాం, సిద్ధం క్రీస్తు కొరకు చావడానికి. అదే అన్నమాట ఈ ప్రకటన గ్రంథం. అలాంటి ఓదార్పును, ఆదరణని, బలాన్ని ఇస్తుంది. రైట్. 22వ అధ్యాయం. మొదటి వచనం చదవండి. మరియు స్ఫటికము వలె మెరగినట్టి జీవజలము నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనం వద్ద నుండి ఆ పట్టణపు రాజవీధుల మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపాను. సో ఇక్కడ మొదటి వచనం ఏం చెప్తుందంటే, ఏ రివర్ ఫ్లోయింగ్ ఫ్రమ్ ది థ్రోన్ ఆఫ్ గాడ్. ఓకే,
మరియు స్ఫటికము వలె మెరునటి జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనమునొద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఓకే, రివర్, ఒక నది ఎక్కడి నుంచి వెళ్తుంది అనమాట? 22వ అధ్యాయం 1వ వచనంలో దేవుని యొద్ద నుండి, ఇంకోటి గొర్రెపిల్ల యొద్ద నుండి. సో గొర్రెపిల్ల, దేవుని యొద్ద నుండి గొర్రెపిల్ల యొక్కయు సింహాసనం. ఇప్పుడు సింహాసనం ఒకరికి ఉందా, ఇద్దరికి ఉందా? ఒకే సింహాసనం మీద ఇద్దరు కూర్చున్నారా, లేదా ఒక్కొక్కరికి ఒక సింహాసనం ఉందా? దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము వద్ద నుండి అంటే ఏంటి? దేవుని యొక్క సింహాసనం, గొర్రెపిల్ల సింహాసనం. అంటే ఇద్దరు ఎలా ఉన్నారు? సింహాసనాసీనులై ఉన్నారు. ఓకే, దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనం అంటే ఆయనకి సింహాసనం ఉంది, ఈయనకు సింహాసనం ఉంది. అంటే ఇద్దరు సింహాసనం మీద కూర్చున్నారు. ఓకే, సో దేవుని యొక్క యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనం. అంటే ఇక్కడ ఏకవచనమే ఉంది, కానీ ఇక్కడ ఏదన్నమాట కంటిన్యూ. దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్క సింహాసనం. ఇప్పుడు ఇమ్మాన్యుయల్ గారి యొక్క కారు, ప్రశాంత్ గారి కారు అంటే అప్పుడు 2 కార్లు, 1 కారా? 2 కార్లు. ఇమ్మాన్యుయల్ బ్రదరు, ప్రశాంత్ బ్రదరు కారు తీసుకురండి అంటే ఏంటి దాని అర్థం? 2 కార్లు అని అర్థం. ఒకే కారు అయితే ఏమవుతుంది? ఇమ్మాన్యుయల్ గారు మీ కారు తీసుకురండి అంటాం. ఇద్దరు పేర్లు మెన్షన్ చేశారంటే, కారు గురించి మాట్లాడేటప్పుడు ఇద్దరు పేర్లు మెన్షన్ చేశారంటే ఏంటి దాని అర్థం? 2 కార్లు ఉన్నాయని అర్థం. సో అలాగే గొర్రెపిల్ల యొక్కయు దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనం యొద్ద నుండి ఏమెళ్తుందంట? ప్రవహించుచున్న నది. సింహాసనము యొద్ద నుండి ప్రవహించు నది. పరలోకంలో నది ఉంటుందా? పరలోకంలో నది ఉంటుందా? ఏ నది అంటది? జీవ జలముల నది. అంటే ఏంటి? కంటికి కనిపించేదా, అంటే ఇక్కడ యోహాన్ గారికి కనిపిస్తుందా? యోహాన్ గారి కంటికి కనిపిస్తా ఉంది జీవ జలముల నది. పరలోకంలో నదులు ఉంటాయా? మాట్లాడలేదు. నదులు ఉంటాయా? నది అంటే ఏంటి? ఏం పడతాయి నదిలో? నీళ్లు పడతాయి. అక్కడ జీవ జలముల నది అన్నాడు కదా, పరలోకంలో నదులు ఉంటాయి అని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఏంటి దీని అర్థం? ప్రకటన గ్రంథం ఎప్పుడు కూడా ఇట్స్ ఏ సింబాలిక్ లాంగ్వేజ్. అంటే ఏంటన్నమాట? అలంకారిక భాషలో రాయడం. అప్పుడు జీవ జలముల నది అంటే ఏంటి? పాత నిబంధనకి వెళ్ళాలి. జీవజలం అక్కడ ప్రవహించుచున్న నది జీవజలముల నది అంటే ఏంటనేది మనకు అర్థం అవ్వాలంటే పాత నిబంధనకి వెళ్ళాలి. ఒకసారి యెషయా 48:18. సో బ్రాకెట్ లో సింబాలిక్ అని రాసుకోవచ్చు, అలంకారిక. సింబాలిక్ లాంగ్వేజ్, అలంకారిక భాష. సింబాలిక్ లో చెప్పబడింది 98% రెవల్యూషన్ ఈ సింబాలిక్ లాంగ్వేజ్. చదవండి యెషయా 48:18. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేనెంతో కోరుతున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగము వలెను ఉంది. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండెను.
అంటే ఇక్కడ నదిని దేంతో పోల్చాడు? క్షేమం. నీ క్షేమం నది వలె ఉంటది. సో ఇప్పుడు పరలోకంలో జీవజలముల నది అంటే ఏంటి దాని అర్థం? పరలోకంలో ఏముంది? క్షేమంగా ఉంటాం. క్షేమంగా ఉంటాం అంటే పరలోకం క్షేమము. ఎవరైతే గినా క్రీస్తు కొరకు హతసాక్షులు అయ్యారో లేదా గొర్రెపిల్ల యొక్క భార్య అనగా సంఘము పరలోకంలో క్షేమం. సంఘం పరలోకంలో ఎలా ఉంటుంది అనమాట? క్షేమంగా ఉంటుంది. ఇంకొక వచనం చూద్దాం. జకర్యా 14:8. సో ఈ వచనాలన్నీ రాసుకోండి, మళ్ళీ మీకు దొరకవు. జకర్యా 14:8. జీవజలముల నది అనగానే నిజంగానే అక్కడ ఫాల్స్ లాగా ఉంటాయి, జోక్ ఫాల్స్ లాగా ఉంటుందేమో అనుకున్నారు. మళ్ళీ పరలోకంకి వెళ్ళాక అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుణ్ణి ఏదో జీవజలముల నది అన్నావు కదా ప్రభా, ఏడుంది అది అని అడిగాడు పరలోకంకి వెళ్ళాక. జకర్యా 14:8. ఆ దినమున జీవజలములు యెరూషలేములో నుండి పారి ఓకే. ఆ దినమున జీవజలములు యెరూషలేములో నుండి పారి సగము తూర్పు సముద్రమునకును సగము పడమటి సముద్రమునకును వేసవి కాలమందును చలికాలమందును ఇలాగుననే జరుగును. సో అక్కడ కూడా జీవజలం అన్నాడు కదా, ఎక్కడ? పరలోకంలో. సో ఇక్కడ చెప్తున్న ఆ జీవజలము, జకర్యాలో చెప్తున్నటువంటి జీవజలము పరలోకం గురించి మాట్లాడుతున్నాడా లేదా సంఘం గురించి మాట్లాడుతున్నాడా? ఓకే. సో పాత నిబంధనలో చెప్పబడినటువంటి యెరూషలేము కావచ్చు, పట్టణం కావచ్చు, ప్రవక్తల భాషలో సంఘాన్ని గురించి. యోహాను గారు చెప్తున్నటువంటి ఆ పరలోక పట్టణం లేదా యెరూషలేము, నూతన యెరూషలేము దీని గురించి అన్నమాట? పరలోకం గురించి. అర్థమవుతుంది లేదా? పాత నిబంధనలో ఇర్మియా, యెహెజ్కేలు వీళ్ళు కూడా, యెహెజ్కేలు 46, 47, 48 ఈ 3 అధ్యాయాల్లో కూడా యెరూషలేము పట్టణం గురించి చెప్పబడింది. ఇంకా బబులోను సామ్రాజ్యం అటాక్ చేయకముందే, నెబుకద్నెజరు యెరూషలేముని నాశనం చేయకముందే ఇర్మియా, యెహెజ్కేలు ఏం చేశారనమాట? ప్రవచించారు. దేని గురించి? నూతన యెరూషలేము. సో ఆ నూతన యెరూషలేము ఏదనమాట? సంఘము. ఓకే. భవిష్యత్తులో రాబోయేది ఏది? సంఘము. ఏ కాలంలో? ప్రవక్తల కాలం. వాళ్ళు సంఘం గురించి ప్రవచించారు. అప్పుడు సంఘాన్ని నూతన యెరూషలేముగా చూపించారు. ఇప్పుడు యోహాను క్రొత్త నిబంధన, సంఘం స్థాపించబడి దగ్గర 70 సంవత్సరాలు అయిపోయింది. ఓకే. సో ఇప్పుడు ఆ యోహాను గారికి కనిపిస్తున్నటువంటి ఆ దృశ్యం కూడా దీని గురించి? సంఘం గురించే. అయితే ఆ సంఘం ఎక్కడుంది? పరలోకంలో ఉంది. ఎలా ఉంది ఆ పరలోకంలో సంఘం? పెళ్లి కుమార్తెగా ఉంది, వధువుగా ఉంది, క్రీస్తుతో పాటు ఉంది. కాబట్టి అక్కడ జీవజలముల నది ఉంది. అంటే ఆ సంఘం ఎలా ఉంటుంది అన్నమాట? పరలోకంలో క్షేమంగా ఉంటుంది, హాయిగా ఉంటుంది, నెమ్మదిగా ఉంటుంది, సమాధానంగా ఉంటుంది అని అర్థం. ఓకే. యెహెజ్కేలు 47. యెహెజ్కేలు 47 1 నుండి చదివితే, అంటే కంపారిజన్ చేస్తున్నాం. ప్రకటన గ్రంథంలో వాడిన భాష అది కొత్తది కాదు, అది ప్రవక్తల భాష. ఆల్రెడీ ఎవరు మాట్లాడారు? అదే స్టైల్లో, అదే లాంగ్వేజ్లో నూతన యెరూషలేము అని, పరలోక పట్టణం అని, జీవజలముల నది అని ఆల్రెడీ ఎవరు మాట్లాడారు అనమాట? యెహెజ్కేలు మాట్లాడాడు. సో కాబట్టి ప్రకటన గ్రంథంలో వాడబడినటువంటి ఆ లాంగ్వేజ్ కొత్తది కాదు. సో నీకు తమిళ సిస్టర్ వాకన్నా నవ్వాలి போக நீங்கள் அங்கே போங்க. அங்கத்துலேருந்து இவங்க கேட்குறது, நீங்கள் போயிட்டு அவங்களுக்கு சொல்கிறது. రైట్. సో యెహెజ్కేలు 47 1 నుండి చదువుతాం. అతడు మందిరపు గుమ్మమునకున్న
గుమ్మములకు నన్ను తోడుకొని వచ్చెను. మందిరము తూర్పు ముఖముగా ఉండెను. మందిరం తూర్పు ముఖంగా ఉండెను. నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. ఆ నీళ్లు బలిపీఠములకు దక్షిణముగా మందిరపు కుడి పక్కను క్రింద నుండి పారుచుండెను. సో ఇక్కడ కూడా మందిరము, ఆ మందిరంలో ఏం పారుతున్నాయి? నీళ్లు పారుతున్నాయి. సో ఏజ్కేలు కూడా దేవుని మందిరం, ఆ మందిరంలో ఏం పారుతున్నాయి? నీళ్లు పారుతున్నాయి. సో ప్రకటన గ్రంథంలో కూడా ఏంటనమాట, జీవజలము నది పారుతుంది అన్నాడు. సో ఈ నది మరియు జీవజల నది అయినా అది ఏ నది అయినా సరే ప్రవక్తల భాషలో ఏంటి, ప్రాఫిటికల్ లాంగ్వేజ్ లో మీనింగ్ ఏంటంటే, రైట్? సో రాసుకోండి. సో ఏం రాసుకుంటారంటే ఇంగ్లీష్ లో బాగుంది, అందుకే రాస్తాను. Prophets used the picture of a river. Prophets used a picture of a river as a powerful expression of richness, provision and peace. ప్రవక్తలు, తెలుగు రాష్ట్రం ప్రవక్తలు నదిని ఉపమానంగా తీసుకొని దేవుని యొక్క ప్రావిజన్ అంటే సంరక్షణ, దేవుని యొక్క సంరక్షణ లేదా పోషణ, దేవుని యొక్క పోషణను, రిచ్నెస్ అంటే ఆశీర్వాదమును, పీస్ అంటే సమాధానమును సూచించుటకు నదిని ఉపమానంగా వాడుకున్నారు. ఎవరు? ప్రవక్త. సో ప్రవక్తలు ఎందుకు నదిని వాళ్ళ రైటింగ్స్ లో కావచ్చు, వాళ్ళ ప్రవచనాలకు కావచ్చు, నదిని ఎందుకు వాడుకున్నారంటే దేవుని యొక్క ఆశీర్వాదమును, ఆయన సంరక్షణను లేదా పోషణను మరియు ఆయన సమాధానమును సూచించడానికి నదిని ఎగ్జాంపుల్ గా తీసుకున్నారు. క్లియర్? ప్రకటన గ్రంథం చేద్దాం, 22వ అధ్యాయం. సో ఇప్పుడు ఇది అర్థమయ్యాక ఇప్పుడు 22:1 మరియు స్ఫటికము వలె మెరయునట్టి జీవజలముల నది. స్ఫటికం అంటే క్లియర్ అంటే ప్యూర్, ఇంకా దాంట్లో ఏం లేదన్నమాట, ఎటువంటి కలుషితం కానీ కల్మషం కానీ లేదు. కల్మషం లేని, కలుషితం లేని ప్యూర్ స్వచ్ఛమైన, అంటే పక్షపాతం లేకుండా, మాట తప్పకుండా, 100% గ్యారంటీ అని అర్థం. అదేదో కొంతమంది ఏంటంటే ఒకటి చెప్తారు, ఇంకోటి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రియల్ ఎస్టేట్లో మీరు యాడ్ చూస్తుంటారు న్యూస్ పేపర్లో, ప్లాట్స్, తర్వాత ఇవి గేటెడ్ కమ్యూనిటీ ఉంటుంది, జిమ్ ఉంటుంది, స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, అన్నీ ఆ డయాగ్రామ్లో బొమ్మలు ఎలా ఉంటాయి చూడగానే. న్యూస్ పేపర్లో ఇల్లులు చూపిస్తారు కదా, విల్లాస్, ప్లాట్స్ ఇంత అని. నిజంగా అవన్నీ ఏం చేయలేదు, కన్స్ట్రక్ట్ చేయాలి. కట్టబోతాం మేము, ఇలాంటి ఇల్లును కట్టబోతాం, మీరేం చేయండి, ఇన్వెస్ట్ చేయండి. ఇప్పుడు నిజంగా ఆ ప్లేస్కి వెళ్ళి చూస్తే అలాగే ఉంటుందా? ఉండదు. కొంతమంది ఇన్వెస్ట్మెంట్ చేసి సంవత్సరాలు తరబడైనా కూడా డెవలప్మెంట్ జరగదు. అంటే జనాలు ఏం చేస్తారనమాట,
ఆ బ్లూ ప్రింట్ ద్వారా, డయాగ్రామ్స్ ద్వారా జనాల్ని ఆకర్షించి ఇన్వెస్ట్మెంట్ తీసుకుంటారు. తీరా అక్కడికి వెళ్ళి చూసరికి అది ఏముండదు అనమాట. సో అది ప్యూర్ కాదు అది. ఓకే, ఇట్స్ ఎ గిమ్మిక్. ఎలా జనాల్ని అట్రాక్ట్ చేసి ఇన్వెస్ట్మెంట్ తీసుకోవాలని. ఎవరైనా మొత్తం కట్టి తర్వాత అమ్ముతారా, లేదా కట్టక ముందే అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి డబ్బులు తీసుకుంటారా? వానికి ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? అంత ఇదిగా బొమ్మలో చూపించినట్టు కట్టాలంటే వానికి డబ్బులు ఎక్కడి నుంచి రావాలి? జనాలే ఇవ్వాలి. సో జనాల దగ్గర నుంచి తీసుకొని వాడు కట్టొచ్చు, కట్టకపోవచ్చు. సో మోసం చేసే వాళ్ళు ఉంటారు. సో అది డౌట్ అనమాట, అనుమానం, మోసం, చీటింగ్ అంటారు. కానీ దేవుడు అలా చీట్ చేయడు. పరలోకం గురించి చెప్పి ఒకటి చెప్పి ఇంకొకటి అలా కాదు. ఇట్స్ ప్యూర్, స్ఫటికము అనే వాస్తవమైంది, 100% రియల్. పరలోకం అనేది 100% రియల్. అక్కడ సమాధానం అనేది రియల్. అక్కడ దేవుని యొక్క సన్నిధి అనేది రియల్. దేవుడు తన ప్రజలతో పాటు ఉంటాడు, ఆయన వారితో నివసించిన అనేది రియల్. ఇట్స్ ఏదో గిమ్మిక్ కాదు, ఇట్స్ రియల్. నెక్స్ట్ 22వ అధ్యాయం 2వ వచనం. 22వ అధ్యాయం 2వ వచనంలో ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట అద్భుత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను ఏమున్నది? జీవవృక్షం ఉండెను. అది నెల నెలకు ఫలించు 12 కాపులు కాయును. ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. ఓకే, ఏ వృక్షం అంట? జీవవృక్షము. ఓకే, జీవవృక్షం. ఎక్కడ కనిపిస్తుంది మనకి జీవవృక్షము అంటే? ఏంటి దాని అర్థం? మనకి ఎక్కడ కనిపించింది జీవవృక్షం? ఆది కాండంలో కనిపించింది, అంతే కదా? ఉందా లేదా ఆది కాండంలో? ఆది కాండంలో తర్వాత మళ్ళీ ఎక్కడ కనిపిస్తూ ఉంది? ప్రకటనలో కనిపిస్తూ ఉంది. ఓకే, సో నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షం ఉండెను. అది నెల నెలకు ఫలించు 12 కాపులు కాయును. ఒకసారి ఆది కాండం 3వ అధ్యాయం 22 నుంచి 24 వచనాలు చదవండి. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలు ఎరుగునప్పుడు ఆదాము మనలో ఒకని వంటి వాడాయన. కాబట్టి అతడు ఒకవేళ అతను చేయి చాచి జీవ వృక్ష ఫలము కూడా తీసుకొని తిని నిరంతరము జీవించినేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నెల నుండి తీయబడినో దానిని సేద్యపరచుటకు ఏదైనా తోటలో నుండి అతన్ని పంపివేశాను. అప్పుడు ఆయన ఆదాము వెలగొట్టి ఏదైనా తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవ వృక్షంలోకి పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న పట్టుబడిదారులను నిలవబెట్టాను. సో ఆ జీవవృక్షం అంటే ఏంటన్నమాట? నిరంతరము జీవించునేమని చెప్పి దానికి ఏం చేశారన్నమాట? దేవుడు కాపుదలు పెట్టాడు. ఆ తర్వాత ఏదైనా తోట ఏమైపోయింది? ఓకే, కనుమరుగు అయిపోయింది. ఆ జీవవృక్షం అవేవి లేవు. సో అవన్నీ కూడా ఏమైపోయిందంటే దేవుడు తర్వాత ఎప్పుడైతే వీళ్ళు పాపం చేశారో, భూమికి వెళ్ళిపోయారో, ఆటోమేటిక్గా ఏదైనా తోట కూడా ఏమైపోయింది అనమాట. ఏదైనా తోట కూడా స్లోగా అది కనుమరుగైపోయింది అన్నమాట. ఎందుకంటే కన్నా ఇంకా భూమి అంతా కూడా ఏది మొలిపించింది? గచ్చ పొదలు మొలిపి. సో ఏదైనా తోట ఒక చోట, ఇవి ఒక చోట ఉండవు. కాలక్రమేణా కొద్దీ ఆ ఏదైనా తోట ఏమైపోయింది అన్నమాట, దేవుడు తీసివేశాడు. సో ఏదైనా తోట, ఆ తర్వాత మందసం, ఈ రెండు కూడా ఒక మిస్టరీ. మందసం కూడా ఏమైంది? బబులోను అటాక్ చేసిన తర్వాత మందసం కూడా ఏమైంది అన్నమాట, పట్టుకెళ్ళిపోయారు. మందసాన్ని కూడా పట్టుకెళ్ళిపోయారు. తర్వాత మళ్ళీ మందసం వచ్చిందా? రెండోసారి దేవాలయం కట్టినప్పుడు లేదు, మందసం లేదు. సొలొమోను కట్టినప్పుడు దేవాలయంలో ఏముంది? మందసం. బబులోను రాజు వచ్చి దాన్ని నాశనం చేసిన తర్వాత ఆ మందసం ఏమైపోయింది అనమాట, కనుమరుగు. సో అలా మందసం కానీ ఏదైనా తోట కానీ కనుమరుగు అయిపోయాయి అవి. సో ఇప్పుడు ఆ జీవవృక్షం ఎక్కడ కనిపిస్తూ ఉంది? పరలోకంలో చూస్తున్నాడు అన్నమాట. అంటే నిజంగా చెట్టు ఉందా?
ఇది కూడా ఏంటన్నమాట సింబాలిక్. సో జీవవృక్షం, జీవవృక్ష ఫలాలు దేని సూచిస్తాయి? దేని సూచిస్తాయి? దాన్ని అంటే చెట్టుకు ఫలాలు కాస్తాయి. ఆ ఫలాలు తిన్నప్పుడు ఏమనిపిస్తుంది? ఎంతో తృప్తి. ఏం కలుగజేస్తారనమాట? తృప్తిని ఇస్తాయి. ఆహారం మనకేమిస్తుంది? ఒక పండు తిన్నాం, మంచి మామిడి పండు అనుకోండి, బాగా మంచి రుచి గల ఏది టాప్ మ్యాంగో ఏది? బంగినపల్ల. ఓకే, బంగినపల్లి కంటే టాప్ ఏదైనా ఉందా? ఆ రుచికరమైన తిన్నప్పుడు మనకి ఎలా తింటాం? దాన్ని తినేటప్పుడు ఎలా తింటాం? ఏడ్చుకుంటూ తింటాం. అది ఒక్కొక్క బయట తింటా ఉంటే దాన్ని నములుతున్నప్పుడు, ఆ రసం వెళ్తున్నప్పుడు ఒకలాంటి ఎంజాయ్మెంట్ ఉంటుంది కదా. కొంచెం కూని రాగాలు పాడుతూ తింటాం. భలే ఉందా, భలే ఉందా, ఎక్కడి నుంచి వచ్చింది? సో ఒక ఆ పండుని మనం అనుభవించేటప్పుడు, ఆ పండుని మనం ఆస్వాదిస్తూ, దాని మధురం, ఆ మధురాన్ని ఆస్వాదిస్తూ పొగుడుతూ కదా. ఒకవేళ ఆ పండుని ఎక్కడి నుంచి వచ్చిందో ఆ పండుని పొగుడుతూ అలా తింటాం, ఎంజాయ్ చేస్తూ ఉంటాం. సో అలాగే పరలోకంలో జీవవృక్షం కనిపిస్తుంది, జీవజలం నది. నెక్స్ట్ జీవవృక్షం నది ప్రక్కల ఏముంటాయి? చెట్లు ఉంటాయి. యూజువల్గా 4 చెట్లు ఉంటాయి. అక్కడ ఏ చెట్లు కనిపించాయి అనమాట? అంటే ఆ జీవవృక్షం ఎందుకు వాడబడండి? ఒకప్పుడు దాన్ని ఆదాము అవ్వలు ఏం చేయలేకపోయారు, అనుభవించలేదు. ఇప్పుడు ఎవరు అనుభవిస్తున్నారు? క్రైస్తవులు అనుభవిస్తారు. క్రీస్తునందు ఉన్నవారు ఆ పండ్లని అనుభవిస్తారు. వాళ్ళు భుజిస్తారు ఆ ఫలాల్ని. సో యేసుక్రీస్తు కూడా ఒక చెట్టు దగ్గరికి వచ్చాడు. చెట్టు దగ్గరికి ఆయన ఆకలేసినప్పుడు పండ్లు దొరుకుతాయని ఆ చెట్టు దగ్గరికి వచ్చాడు. చూస్తే అక్కడ ఏం లేవన్నమాట, పండ్లు లేవు. కానీ యాక్చువల్లీ అది ఫలాలు ఇచ్చే సీజనే. ఫలాలు ఇచ్చే సీజన్లోనే అవి ఏమి ఇవ్వలేదన్నమాట, ఫలాలు ఇవ్వలేదు. కాబట్టి ఆయనకి ఆ చెట్టును శపించాడు. అంటే ఫలాలు ఇవ్వాల్సిన సీజన్లో నువ్వు ఫలాలు ఇవ్వకపోతే ఆ చెట్టు ఉంటే ఎంత, లేకపోతే ఎంత. అందుకని ఏం చేశాడు? దాన్ని చెప్పించాడు. ఫలాలు లేవు నీలో, ఎందుకు చెప్పించాడు? అదొకటి ఒక పెద్ద మెసేజ్, ఒక పెద్ద సందేశం. చెట్టు ఉంది, కొమ్మలు ఉన్నాయి, ఆకులు ఉన్నాయి, పచ్చగా ఉంది, స్ట్రాంగ్ గా ఉంది, కానీ ఫలాలు లేవు. అసలు అంత చెట్టుని వేసింది ఎందుకోసం? ఫలాల కోసం. ఫలాలు లేకపోతే ఎలా? అలాగే సంఘం కూడా ఉంది. సంఘం కూడా సంఖ్య ఉంది, బిల్డింగ్ ఉంది, యూత్స్ ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, ఫైనాన్స్ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఆత్మఫలాలు లేకపోతే పెద్ద బిల్డింగ్ ఉంది, చర్చ్ బిల్డింగ్ అంతా ఏసీ వేసేసారు. ఓకే, అందరూ రిచ్ పీపుల్, అందరూ కార్లో వస్తున్నారు, ఆఫరింగ్, తర్వాత యాక్టివిటీస్, ఫంక్షన్స్ అన్నీ ఉన్నాయి, బాగానే జరుగుతున్నాయి. ఫలాలు లేవు. చాలా మందికి ఫలాలు అంటే ఏమనుకున్నారంటే, ఓ మీటింగ్ పెట్టేస్తే ఫలం, మీటింగ్ పెట్టి భోజనాలు పెడితే మీటింగ్ భలే జరిగింది బ్రదర్, లేదా క్విజ్ పెడితే, యాక్టివిటీస్ చేస్తే ఓ పెద్ద భలే ఉంది బ్రదర్ మీ సంఘం అని. ఫలాలు అవన్నీ కూడా ఏంటంటే రిసోర్సెస్ అవుతాయి, కానీ రిజల్ట్ వేరు. యాక్టివిటీస్ కావచ్చు, బిల్డింగ్ కావచ్చు, ఇవన్నీ రిసోర్సెస్. ఈ రిసోర్సెస్ అన్నిటినీ మనం కలగలుపుకొని దేవునికి ఏమి ఇవ్వాలి? మనం ఫలాలు ఇవ్వాలి, రిజల్ట్ ఇవ్వాలి. రిజల్ట్ ఏంటంటే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, ఆశా నిగ్రహము, మంచితనము, దయాలత్వము, సాత్వికము. ఇవి కనిపించకపోతే ఆ చెట్టు ఎంత ఎత్తున్నా, అది ఎంత పెద్దదైనా, ఓకే, దాని ఆకులు ఎంత పచ్చగున్నా, దాని కొమ్మలు ఎంత విశాలంగా ఉన్నా కూడా ఏంటన్నమాట ప్రయోజనం. సో అప్పుడు పరలోకంలో జీవజలం ఉంది. ఆ జీవజలము ప్రక్కన ఉన్న చెట్లన్నీ కూడా ఎలా ఉన్నాయన్నమాట, అంటే అన్ని ఫలాలే, జీవవృక్ష ఫలాలే. అంటే ఫలించేవారు ఆడు ఉంటారు. భూమి మీద ఫలించిన వారు ఎక్కడ కనిపిస్తున్నారు? పరలోకంలో కనిపిస్తున్నారు. అర్థమవుతుందా? అంటే భూమి మీద ఎవరైతే ప్రేమ, సంతోషము, సమాధానం, ఈ ఆత్మ ఫలాలు ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళు ఎక్కడ ఉన్నారు? జీవజలం ప్రక్కలో ఉన్నారు. కీర్తనలు 1:1
ఏంటి? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చున్నక, యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఓరన నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. ఆ కాలమందు అంటే ఆయా కాలముల యందు ఫలాలిచ్చే చెట్టు. అంటే ఫలాలు ఇవ్వాల్సిన కాలంలో ఏమి ఇవ్వాలి? ఫలాలు ఇవ్వాలి. ఫలించాల్సిన కాలంలో ఫలించాలి. నీకు కాలువ ప్రక్కన నాటబడి కూడా నువ్వు ఫలించకపోతే, కాలువ ప్రక్కన నాటితే ఏమవుతుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాలువ ఉంది, ఈ కాలువ ప్రక్కన ఉన్నటువంటి చెట్లన్నీ ఎలా ఉండాలి? ఇప్పుడు మీరు గోదావరి, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి వెళ్ళారనుకోండి, కాలువ ప్రక్కన ఉన్న చెట్లన్నీ ఎలా ఉంటాయి? పచ్చగా ఉంటాయి. చూసారా గోదావరి నుంచి వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి వెళ్తే లేదా ఎక్కడైనా సరే నీళ్లు పుష్కలం ఉన్న చోట్ల చెట్లు ఎలా ఉంటాయి? ఆయా కరువు అనేది ఉండదు. తగిన కాలానికి ఏమి ఇస్తాయి? ఫలాలు. అది ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అంటే మనం ఎలా ఉండాలి? మనం కూడా దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, దేవుని వాక్యాన్ని దివారాత్రములు ధ్యానిస్తూ ఉన్నట్లు అయితే మనం కూడా ఎలా ఉంటాం? కాలువ ప్రక్కన యోరన్ అంటే కాలువ ఒడ్డున నాటబడిన చెట్లు ఎలాగైతే పచ్చగా ఉండి ఆకు వాడక తన తగిన కాలంలో ఆయా కాలంలో ఫలాలు ఇస్తుందో, అలా మనం దేవునికి ఏమి ఇవ్వాలి? ఫలాలు ఇవ్వాలి. అలా భూమి మీద దేవునికి ఫలాలు ఇచ్చిన వాళ్ళు ఇక్కడేమో కీర్తనలు చెప్పినటువంటి కాలువ దగ్గర ఎవరైతే ఫలాలు ఇచ్చారో, పరలోకంలో జీవజలం ఉన్నది యొద్ద ఎవరున్నారనమాట? జీవవృక్ష ఫలాలు, ఫలాలు ఇచ్చే చెట్లు ఉంటాయి పరలోకంలో. తగిన కాలమందు ఫలాలు, అదే దాన్ని రెఫరెన్స్ అన్నట్టు. ఏమని? 12 కాపులు, అది నెలకు ఫలించుచు 12 కాపులు కాయును. ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై ఫలాలు ఇచ్చిందట. అంటే దాని ఆకులు జనములు స్వస్థపరచుటకై ఏం చేస్తారంట? మరి అంత బ్యూటిఫుల్ చెట్టు అంటే మనం కూడా అంత ఫలాలు ఇచ్చా అంటే అలాంటి చెట్టు ద్వారా ఎంత మేలు జరుగుతుంది జనాలకి. అలాంటి చెట్టు ద్వారా జనాలకి ఏముంటుంది అనమాట? ఎక్కువ మేలు. జనాలకి మేలు ఇచ్చే చెట్టు, జనాలకు మేలు కలిగజేసే వృక్షం. ఇంకా కొన్నిసార్లు మన సామెత కూడా ఉంటుంది, ఏ చెట్టుకి రాళ్ళు ఎక్కువ? కాయలున్న చెట్టుకే. కాయలున్న చెట్టుని ఎవరైనా కొడతాడా? ఒకవేళ కొట్ట రాయి తిరిగి వచ్చి జనాలందరూ కూడా చూడండి, ఎక్కువ పల్లెటూరు మీరు చూస్తే చింత చెట్టు దగ్గర ఎక్కువ ఉంటారు. ఎందుకు? కాయలు కోసుకుంటారు. అలాగే మామిడి చెట్టు, కొన్ని చెట్లు ఉన్నాయి, ఆ చెట్లకి ఎక్కువ రాళ్ళు. అంటే అది ప్రజలకు మేలు చేస్తుంది. రాళ్ళు ప్రజలేమో ఏం చేస్తున్నారు? రాళ్ళు విసురుతున్నారు. అది దెబ్బలు తిని ఏమిస్తుంది ప్రజలకి? ఫలాన్ని ఇస్తుంది. కొన్నిసార్లు మనల్ని కూడా రాళ్ళతో కొడతారు. మాట్లాడతారు. కొడతారా లేదా? కొడుతున్నారా లేదా? కొడతారు, కొట్టుతారు. కొట్టినా కూడా మనం ఏమి ఇవ్వాలి? మాట్లాడలేదు. మనల్ని రాళ్లతో కొట్టినా, రాళ్ళు విసిరిసినా మన మీదకి మనం మాత్రం ఏమి ఇవ్వాలన్నమాట? ఫలమే ఇవ్వాలి. ఓకే, అంతే కదా. యేసు మనకు ఏదైనా చెప్పింది, ఈ శత్రువులను, శత్రువు ఏం చేస్తాడు? నీకు అన్యాయం చేయొచ్చు, నీకు మోసం చేయొచ్చు, నిన్ను తిట్టవచ్చు, నీ మీద నేరం మోపవచ్చు, నిందలు వేయచ్చు. ఏమి చేసినా నువ్వు మాత్రం ఏమి ఇవ్వాలంట? ప్రేమ ఇవ్వాలి. సాధ్యమా అసాధ్యమేది? ఏం మాట్లాడలేదు. ఇది క్రైస్తవుల్లో ఉందా? ఉండాలి. భార్య భర్తల మధ్య లేదు ప్రేమ, ఇంకా సహోదరుల మధ్య ఎక్కడికి వెళ్తుంది? సో ఎలాంటి వాళ్ళు ఉంటారు ఆ జీవజలమున ప్రక్కన?
అంటే చూపించేటప్పుడు జీవవృక్ష ఫలం. సో కొంతమంది నిజంగానే ఆ ఆదాము అవ్వలు తినలేని జీవవృక్షం తీసుకొచ్చి దేవుడు పరలోకంలో నాటాడు ఆడున్నాయి అనుకొని కొంతమంది లిటరల్గా ఏం చేస్తారనమాట, ఏం చేస్తారు. సో దాని భావం అది కాదు. సో జీవజలము, అక్కడ జీవవృక్షము. ఓకే, జీవవృక్షము జీవవృక్ష ఫలాలు అంటే కింద ఎవరైతే భూమి మీద ఆత్మఫలాలు ఫలించారో, ఓకే, ఆత్మఫలాలు ఫలించారో వాళ్ళు ఎక్కడ కనిపిస్తున్నారు? ఆ జనముల మధ్యలో కనిపిస్తున్నారు, పరలోకంలో కనిపిస్తున్నారు. నెక్స్ట్ ఒకసారి లూకా సువార్త 24 లూకా సువార్త 24వ అధ్యాయం 41 నుంచి 43. యేసుక్రీస్తు పునరుద్ధానుడు అయిన తర్వాత ఆయన ఆహారాన్ని పూజించాడు కదా. లూకా సువార్త 24:41 నుంచి. అయితే వారు సంతోషం చేత ఇంకనూ నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఆయన ఇక్కడ మీ యొద్ద ఏమైనా ఆహారం కలదా అని వారిని అడిగినారు. వారు కాల్చిన చేప ముక్కను ఆయన ఇచ్చారు. ఆయన దానిని తీసుకొని వారి యొక్క భుజించారు. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథంలోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవాలని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. అప్పుడు వారు లేఖనంలో గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరిచి. సో అక్కడ వారితో ఆయన భుజించినట్లు మనం చూస్తాం. అంటే యేసుక్రీస్తు అక్కడ పునరుద్ధారణ అయిన తర్వాత ఏం చేస్తాడంటే వారితో కలిసి భుజించును. అలాగే యోహాను సువార్త 21:12 నుంచి 14. విస్తారంగా పడినను వాళ్ళ పిగలలేదు. యేసు రండి భోజనం చేయడానికి వారితో. సో మళ్ళీ అంటే ఆయన పునరుద్ధారణ అయిన తర్వాత శిష్యులకు కనిపించి అక్కడ మళ్ళీ చేపలు పడుతున్నాడు. అక్కడ చేపలు పట్టిన తర్వాత వాళ్ళు అంటున్నాడు, రండి భోజనము చేయడని వారితో. నేను ఆయన ప్రభు అని వారికి తెలిసినందున శిష్యులలో ఎవడునో ఆయనను అడగ తెగింపలేదు. యేసు వచ్చి ఆ రొట్టెను తీసుకొని వారికి పంచిపెట్టాను. అలాగే చేపలను కూడా పంచిపెట్టాను. యేసు మృతుల నుండి లేచిన తర్వాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది మూడవసారి. అంటే యేసుక్రీస్తు పునరుద్ధానుడైన తర్వాత తన శిష్యులతో కలిసి ఆయన భోజనము చేయుచున్నాడు, వాళ్ళతో కలిసి ఆహారం పుచ్చుకొనుచున్నాడు. అంటే శిష్యులతో కలిసి భోజనం చేయటం యేసుక్రీస్తుకి ఏంటనమాట, అది ఆనందం. సో ఎక్కడికి వెళ్ళినప్పుడు 3 సందర్భాల్లో కూడా ఆయన శిష్యులతో కలిసి ఏం చేశాడనమాట, భోజనం చేశాడు. ఎమ్మాయికి వెళ్తున్నారు, ఎమ్మాయికి వెళ్ళే మార్గంలో 2 వెళ్తుంటే వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి అక్కడ ఏం చేశాడు ఆయన, వాళ్ళతో కలిసి భోజనం చేశాడు ఆయన. సో అలాగే దూతలు కూడా అబ్రహాము విందించినప్పుడు దూతలు కూడా ఏం చేశారు, భోజనం చేశారు. అంటే ఏంటి దీని అర్థం ఏంటి, సహవాసం. అంటే దేవుడు మనుషులతో కలిసి ఏం చేయాలనుకుంటున్నాడు, సహవాసం చేయాలనుకుంటున్నాడు. సో భోజనం చేసే టైము చాలా ఆనందం. అది భోజనం టైం వచ్చేసి ఆనందమైంది, తృప్తినిచ్చే టైం. అది సహవాసం, చాలా విషయాలు మాట్లాడుకుంటాం ఆనందంగా. అందుకే మనం ప్రతి సెకండ్ సండే బ్రేక్ఫాస్ట్ సండే అని పెట్టుకున్నాం. అంటే అందరం కలిసి వచ్చి ఏం చేద్దాం, ఓకే. సో అది తినేటప్పుడు ఎలా ఉంటాం కదా, ఒకరొకరు తెచ్చుకొని అన్నీ ఇది తీసుకోండి, మీరు ఇది తీసుకోండి, మీరు అది తీసుకోండి. సహవాసం, ప్రేమ. సో ఇప్పుడు ఆ భోజనం పెళ్లి విందులాగా చూపించారు. ఎక్కడ, ప్రకటనలో. ఇక్కడ 19వ అధ్యాయం ప్రకటన 19:9 చదవండి. మరియు అతడు నాతో ఇలాగ చెప్పాను, గొర్రెపిల్ల పెళ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని రాయను. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలు నాతో చెప్పాను. అందుకు నేను అతనికి నమస్కారం చేయటకై అతని పాదముల ఎదుట సాగిలపడగా అతడు వద్దు సుమి, నేను నీతోను యేసును గురించిన సాక్ష్యం చెప్పు, నీ సహోదరులతోను. 19:9 ఉంది కదా అక్కడ. మరియు అతడు నాతో ఇలా చెప్పాను, గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయము. గొర్రెపిల్ల విందు, పెండ్లి విందు. అంటే పరలోకంలో కూడా
విందు అంటే ఏంటి దాని అర్థం? యేసుక్రీస్తు గొర్రె పెళ్లి కుమార్తెతో విందు చేస్తాడు ఆయన. అంటే వాళ్ళతో కలిసి ఆయన ఏం చేస్తాడు అనమాట, భుజిస్తాడు. అప్పుడు ఆ విందుకు పిలువబడిన వారందరూ ఎవరన్నమాట? తండ్రి. సో అక్కడ విందు ఏంటంటే సహవాసం, ఆయనతో సహవాసం ఉంటాం. అప్పుడు గొర్రెపిల్ల యొక్క భార్య తన భర్తతో పాటు ఎన్ని పూట్ల భోజనం చేస్తుంది? అన్ని పూట్ల. అన్ని పూట్ల భార్య భర్తతో కలిసి భోజనం చేసే హక్కు అనుకుంటారు. అంటే ఎల్లప్పుడూ ఆ భార్య, ఆ గొర్రెపిల్ల యొక్క భార్య ఎల్లప్పుడూ ఆయనతో పాటు ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ జీవవృక్షము, ఇంకా ఫస్ట్ నది చెప్పాడు, వీధి తర్వాత నది, ఇంకా చెట్టు మరియు ఫలము మరియు ఆకులు. ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయా? వీధులు, నది, చెట్టు, ఫలము, ఆకులు. మొత్తం ఎన్ని? 5. ఈ 5 కూడా ఏంటనమాట? సింబాలిక్. ఈ 5 కూడా ఏంటనమాట? సింబాలిక్. సో జీవవృక్షం కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. సో దాన్ని మీరు రాసుకోవచ్చు. మూడో వచనంకి వెళ్దాం. 22వ అధ్యాయం 2వ వచనం. సో నేను యాక్చువల్లీ ఈ అధ్యాయం పూర్తి చేద్దాం అనుకున్నాను, కానీ అవ్వట్లేదు. నాకు ఎక్స్ప్లెయిన్ చేయాలనిపిస్తుంది. సో అందువల్ల ఆగాను కొంచెం, ఎందుకంటే ఇంపార్టెంట్ కదా. ఇవన్నీ కూడా ఆత్మ సంబంధమైనవి. ఇవి అర్థం చేసుకోవడానికి మెచ్యూరిటీ కావాలి, ప్రాక్టీస్ చేయడానికి మెచ్యూరిటీ కావాలి. 3 నుండి 5 వచనాలు చూడండి. ప్రకటన 22, 3 నుండి 5 వచనాలు. ఇక మీదట శాపగ్రస్తమైన నీతియు తనలో ఉండదు. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనం చేయుచుందురు. ఆయన నామము వారి నొసల యందుండును. రాత్రికి ఎన్నడూ ఉండదు. దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కర్లేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. వారు యుగయుగములు రాజ్యం చేయరు. ఓకే. సో కాబట్టి అక్కడ ఏముండదు, ఇంకా పరలోకంలో ఏముండదు అనమాట. ఓకే. ఇక మీదట శాపగ్రస్తమైనది, తర్వాత శాపగ్రస్తమైనది ఉండదు. ఇంకా రాత్రి ఉండదు. దీపకాంతి, సూర్యకాంతి ఉంటుందా ఉండదా? దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనం దానిలో. అక్కర్లేదు అన్నాడు. ఎందుకు అక్కర్లేదు? ఆయన వెలుగు. ఇంకా మళ్ళీ అక్కడ ఇంకా సూర్యుడు చంద్రుడు ఎందుకు? ఇంకా ఆయన లోకమునకు ఏమైనాడు? వెలుగై ఉన్నాడు. నేను లోకమునకు వెలుగునై ఉన్నాను అని చెప్పి మళ్ళీ మనలు కూడా ఏమన్నాడు? మీరు లోకానికి ఏమైనారు? వెలుగై ఉన్నారు. ఆయన ఎలాగైతే వెలుగై ఉన్నాడో మీరు కూడా అలాగే వెలుగుగా ఉండండి. వెలుగున్న చోట ఏముండదు? చీకటి ఉండదు. అంటే ఏముండదు? శాపగ్రస్తమైంది అక్కడ ఉండదు. శాపం ఉండదు అక్కడ. పరలోకంలో శాపగ్రస్తమైంది ఉండదు. పరలోకంలో రాత్రి అనేది ఉండదు, సూర్యకాంతి ఉండదు. ఆయనే వెలుగుగా ఉంటాడు. ఆయనే తన ప్రజలకి వెలుగై ప్రకాశింప చెయ్యును. తర్వాత గొర్రెపిల్ల యొక్క దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండదు. సో మళ్ళీ అన్నాడు గొర్రెపిల్ల, సో దేవుని యొక్కయు అక్కడ గొర్రెపిల్ల అంటే ఎవరు? సింహాసనము. ఇప్పుడు ఇది ఉంటుందా? ఆల్రెడీ ఉందా? పరలోకంలో ఆల్రెడీ ఉంది. ఉన్నదాన్ని చూస్తున్నాడు ఎవరు? యోహాను. సో పరలోకంలో తండ్రి కుమారుడు వారు సింహాసనాసీనులై ఉండి పరలోకం నుండి వారు మనల్ని ఏం చేస్తారు? పరిపాలిస్తారు.
క్రీస్తేమో ప్రభువుగా ఉండి పరిపాలిస్తున్నాడు, దేవుడేమో తండ్రిగా ఉండి మనల్ని పోషిస్తున్నాడు, సంరక్షిస్తున్నాడు. కాబట్టి వారిద్దరూ కొంతమంది పిక్చర్ ఎలా చూసుకుంటారంటే, సింహాసనం అనగానే తండ్రి మాత్రమే సింహాసనం మీద కూర్చొని ఉంటాడు, యేసు ప్రభు ప్రక్కలో నిలబడి ఉంటాడు, లేదా ఆయనకి నార్మల్ కుర్చీ ఉంటుంది. నో, తండ్రి ఎలాగైతే సింహాసనమందు ఆసీనుడై ఉంటాడో కుమారుడు కూడా సింహాసనమందు ఆసీనుడై ఉంటాడు. అర్థమవుతుందా? సో దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనం ఉన్నాడు. స్టార్టింగ్ లో కూడా ఏమన్నాడు? దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనం యొద్ద నుండి ప్రవహించుచున్నది. క్లియర్? కొంతమంది ఇంకా దాన్ని కాన్సెప్ట్ ను అర్థం చేసుకోవడానికి ఓర్వలేకపోతున్నారు. యూదులకి తెలిసింది అనుకోండి, ఒప్పుకుంటారా వాళ్ళు? మాట్లాడుతున్నారు. ఎందుకు? సింహాసనం ఎవరికి మాత్రమే? మా యెహోవాకు మాత్రమే సింహాసనం, యేసుక్రీస్తు లేదు, ఏం లేదు బా అన్నమాట. కానీ ఆయనకి ఉంది. తండ్రే కుమారుడిని తనతో సమానంగా చేశాడు. తండ్రే కుమారునికి సమస్త అధికారం ఇచ్చాడు. సో కాబట్టి పరలోకంలో దేవుని యొక్కయు సింహాసనం యొక్కయు దానిలో ఉండును. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనము చేయుచుందురు, ఆయన నామము వారి నొసళ్ళ యందు ఉండును. రాత్రి ఇక ఎన్నడూ ఉండదు, దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కర్లేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించు, వారు యుగ యుగములు రాజ్యము చేయుదురు. సో ఆయన దాసులు ఏం చేస్తారంట? దాసులు సేవించుదురు. తర్వాత యుగ యుగములు రాజ్యము వారు యుగ యుగములు రాజ్యము. ఎవరు వీరు? ఎవరు వీరు? ఎవరు యుగ యుగములు రాజ్యం చేయుదురు? ఎవరు చేస్తారు? జయించిన వారు. ఎవరు చేస్తారు? ఎవరిని జయించిన వారు? సాతాన్ని జయించిన వారు. సో కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి? సాతాను చేత మనం ఓడిపోకూడదు. అందుకే దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొని అపవాదిని ఏం చేయండి? మీరు ఎదుర్కోనండి. దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోడు. అంటే ఫస్ట్ దేవునికి లోబడాలి. దేవునికి లోబడి ఉండే స్వభావాన్ని మనం బిల్డప్ చేసుకోవాలి. దేవుడి వాక్యానికి లోబడే స్వభావం, క్రీస్తు మాటలకు లోబడాలి. అది ఫస్ట్ నేర్చుకోవాలి. ఒబీడియన్స్ నేర్చుకోవాలి. ఫస్ట్ విధేయత నేర్చుకోవాలి. ఆయన వాక్యం, ఆయన ఆజ్ఞలు, ఆయన అన్న భయం, ఆయన అంటే హానర్, ఆయన ఘనపరచడం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ బాస్కి మీరు ఎలా ఇస్తారు హానర్? ఎలా ఇస్తారు? అదర్స్ ఒకవేళ మీ బాస్ రేపు మీ బాస్ వస్తున్నాడు, 8 o'clock వస్తున్నాడు అంటే మీరు ఎన్ని గంటలకు ఉంటారు? 1 hour ముందే ఉంటారు కదా. ఒకవేళ బాస్ వచ్చిన గంటకి మీరు వచ్చారనుకోండి, ఏమంటాడు ఆయన? మీ బాస్ అంటే మీకు రెస్పెక్ట్ లేదా? బాస్ వచ్చిన తర్వాత వస్తావా? అంటే మనకి జీతం ఇచ్చేవాడికే మనం ఏం చేస్తున్నాం? అంత రెస్పెక్ట్, అంత హానర్ ఇస్తున్నాం. నెలకు జీతం ఇచ్చేవాడు వాడు ఊరికి కూడా ఇవ్వట్లే, నువ్వు సర్వీస్ ఇస్తున్నావు, జీతం ఇస్తున్నావు. అలాంటి వాడికి నువ్వు అంత రెస్పెక్ట్ ఇస్తే, నీకు జీవాన్ని ఇచ్చినోడు, నీకు ప్రాణం పెట్టినోడు, నిన్ను సృష్టించినోడు, మరి ఆయనకెంత లోబడాలి నువ్వు? ఆయనకెంత విధేయతగా ఉండాలి? ఆయనకెంత నువ్వు భయపడాలి? బాస్ అంటే ఎంత భయం, జీతం ఇచ్చేవాడు అంత భయం అయితే జీవం ఇచ్చిన వాడికి ఎంత భయపడాలి? కొంతమంది మేము యేసుక్రీస్తుకు భయపడం, యెహోవా దేవునికే భయపడతాం అనే వాళ్ళు కూడా ఉన్నారు.
యేసుక్రీస్తుకి భయపడాలా లేదా? ఎందుకు? హీ ఈజ్ యువర్ కింగ్. ఆయన నీ రాజు, ఆయన నీ ప్రభువు. రాజులకు రాజు, ప్రభువులకు యేసుక్రీస్తుకు భయపడాలి. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును, వారు యుగ యుగములు రాజ్యము చేయు. నెక్స్ట్ 6 నుండి 7 వచనాలు చూద్దాం. ఆరు నుండి 7 వచనాల్లో చదవండి. 6 నుండి 7 వచనాలు. మరియు ఆ దూత ఇలాగు నాతో చెప్పాను, ఈ మాటలు నమ్మకములను సత్యములనై ఉన్నవి. ప్రవక్తల ఆత్మలకు దేవుడకు ప్రభు త్వరలో సంభవింపవలసిన వాటిని తన దాసులకు చూపుటకై తన దూతలను పంపాను. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములను గైకొను వారు ధన్యుడు. 6 నుండి 11 చదవండి. యోహానను నేను 7 వచనం అయిపోయింది కదా. ఓకే, 22 6 నుంచి 7లో ఈ మాటలు ఏమంట? ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. పైన ఏమన్నాడు? ఈ మాటలు నమ్మకములను సత్యములునై ఉన్నవి. ఓకే, సో ఈ మాటలు ఏంటంట? నమ్మకమును, తర్వాత సత్యమునై. ఈ మాటలు నమ్మకమును సత్యమునై ఉన్నది. ఇంకొక పాయింట్ కూడా చెప్పాడు. ఏంటి ఆ వచనాల్లో? త్వరలో సంభవింపవలసిన వాటిని తన దాసులకు చూపుటకై తన దూతను పంపాను. త్వరలో సంభవింపవలసిన తన దాసులకు చూపుటకై తన దూతను పంపాను. అంటే ఏంటి దాని అర్థం? ఇప్పుడు త్వరలో సంభవింపవలసిన వాటిని, త్వరలో సంభవింపవలసినవి. ఇప్పుడు మనక ఇది మొదటి శతాబ్దంలో క్రైస్తవులుగా ఈ మాట వర్తించేది. ఇప్పుడు మనకు అనుకున్నాం అనుకో, ఎలా ఉంటది ఇది? త్వరలో సంభవింపవలసినవి, ఇంకేం తొందరగా వస్తుందంట అని. ఇప్పుడు ప్రెసెంట్ కాదు ఇది. వాళ్ళకి, ఎవరికి? మొదటి శతాబ్దంలో ఉన్న క్రైస్తవులకి ఏమంటున్నాడు? త్వరలో సంభవిస్తది. ఏది త్వరలో సంభవిస్తది? రోమా ప్రభుత్వం యొక్క నాశనం త్వరలో సంభవిస్తుంది. రోమా ప్రభుత్వం త్వరలో నాశనం అవుతుంది. మిమ్మల్ని హింసించిన, మిమ్మల్ని శిరచ్ఛేదనం చేసిన, మిమ్మల్ని సింహాలకు ఆహారం వేశారు, మిమ్మల్ని చంపారు, అలాంటి రోమా ప్రభుత్వం యొక్క నాశనం త్వరలో సంభవిస్తుంది. పరలోకం త్వరలో సంభవిస్తుందని కాదు, అర్థమవుతుందా? రోమా ప్రభుత్వం యొక్క నాశనం త్వరలో సంభవిస్తుంది. తర్వాత ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. అంటే ఏంటి? త్వరగా వచ్చి ఏం చేస్తాను? రోమ ప్రభుత్వానికి తీర్పు తీరుస్తాను. సో ఇది సెకండ్ కమింగ్ సంబంధించింది కాదు.
త్వరగా వచ్చుచున్నాను. కాబట్టి ఏం చేయాలి? మీరు ప్రవచన వాక్యములను గైకొని ఏం చేయాలి? చేంజ్, మారాల్సిన వాడు ఏమవ్వాలి? మారాలి. మనం స్టార్టింగ్ లో కొన్ని వచనాలు చూసి గమనించారు. వారు మారు మనసు పొందాల్సిన వారు కారు అని అన్నారు. అంటే మారు మనసు పొందాల్సింది, కానీ వారు మారు మనసు పొందకుండా ఏం చేశారు? దేవుణ్ణి దూషించిరి, దేవుని నామాన్ని దూషించిరి అనే మాటలు కొన్ని చూసాం కదా మనం. కొన్ని సంభవించిన తర్వాత మారు మనసు పొందాలి, కానీ వాళ్ళు ఏం చేయట్లేదు? మారు మనసు పొందట్లేదు. ప్రతిగా ఏం చేస్తున్నారు? దేవుణ్ణి దూషిస్తున్నారు. సో ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అంటే తీర్పు తీర్చుదును. కాబట్టి మీరేం చేయాలి? ఈ ప్రవచన వాక్యములను ఏం చేయాలి? గైకొనువాడు ఎలా తెలుస్తుంది వాడు గైకొన్నాడని? మారు మనస్సు పొందువాడు. వాక్యాన్ని గైకుంటే ఏం పొందుతారు? ప్రూఫ్ ఏంటి? మనము దేవుని వాక్యాన్ని గైకుంటున్నాము అనే దానికి ప్రూఫ్ ఏంటి అనమాట? మారు మనసు. చేంజ్ అవుతుంది కదా. వాక్యాన్ని గైకున్నవాడు ఏం చేస్తాడు? చేంజ్ చేస్తాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక త్రాగుబోతున్నాడు, వాక్యాన్ని విన్నాడు. వాక్యాన్ని విన్న తర్వాత నేను వాక్యాన్ని ప్రకారం నడుచుకుంటానండి, గైకుంటానని అన్నాడు. ఎలా తెలుస్తుంది వాడు గైకున్నాడని? ఆ త్రాగుడు వదిలేసినప్పుడు, మానేసినప్పుడు, అరే వీడు మారిపోయాడే, వాక్యాన్ని గైకొన్నాడే. సో కేవలం వాక్యాన్ని చదివేవారు కాదు, వాక్యాన్ని ఈరోజు ఎక్కువ ఎవరున్నారు? చదివే వాళ్ళు ఉన్నారు, బోధించే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, వినేవాళ్ళు కూడా ఎక్కువే ఉన్నారు. యూట్యూబ్లో దాంట్లో దీంట్లో చెవులు రక్తం కానిందుకు కూడా వినేవాళ్ళు ఉన్నారు. విని 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 కొంతమంది తప్పులు కనిపెట్టడానికి వింటారు కదా. ఇప్పుడు తప్పులు కనిపెట్టాలంటే ఏం చేయాలి? వినాలి. ఇప్పుడు ఎక్కువ వాళ్ళే బయలుదేరారు. ఎవరు? ఒకరు చెప్తుంటే దాంట్లో ఏం తప్పు కనిపిస్తుందా అని రాసుకునే వాళ్ళు ఉన్నారు. ఎందుకు వినాలి వాక్యం? తప్పులు కనిపెట్టడానికా? కాదు. ఎందుకు వినాలి వాక్యం? జ్ఞానం జ్ఞానాన్ని సంపాదించుకుని అందరికంటే గొప్ప వాళ్ళు అవ్వడానికా? ఎందుకు వినాలి వాక్యం? వాక్యాన్ని గైకొని మారు మనసు పొంది దానికి తగినట్లుగా జీవించి దేవునికి ఫలాలు ఇవ్వడానికి. ఏ ఫలాలు? మనం ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఏ వాక్యం విన్నా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము ఇవే రావాలి. ఇవి తప్ప వేరే రాకూడదు. నువ్వు ప్రకటన చదివినా, యెహెజ్కేలు చదివినా, ఆదికాండం చదివినా, ఏది చదివినా మనలో నుంచి పుట్టాల్సింది, మనలో నుంచి ఉద్భవించాల్సింది ఏంటన్నమాట? ప్రేమ, సంతోషము, సమాధానం. ఏ స్టోరీ చదివినా ఇదే రిజల్ట్ రావాలి అంతే. నువ్వు రూదు చదువుతావా? చదువు, కానీ ఏం రావాలి? దాని నుంచి ప్రేమ రావాలి. కొన్ని స్టోరీలు చదివితే దేవుని మీద భయం ఎక్కువ అవుతుంది. కొన్ని స్టోరీలు చదివితే సహోదరుల్ని ఎక్కువ ప్రేమించాలనిపిస్తాడు. కొన్ని స్టోరీలు చదివితే భక్తి పెరుగుతుంది. కొన్ని స్టోరీలు చదివితే సంతోషం వేస్తుంది. కొన్ని స్టోరీలు చదివితే సమాధానం ఏర్పడుతుంది. బైబిల్ అంతా కూడా టు ప్రొడ్యూస్ లవ్, పీస్, జాయ్, పేషెన్స్, kindness, self-control, joy, love, long-suffering, goodness. Very ఆత్మఫలం తెలుసా మీకు? Fruit of the Spirit, love, joy, peace, patience, kindness. అదొక్కడే తెలుసు నీకు. kindness అప్పుడు kindness అంటారు. faithfulness, మర్చిపోయారు కదా. నెక్స్ట్ వీక్ చెప్పాలి నాకు మీరందరూ. ఓకే, సో వాక్యాన్ని గైకునే వాళ్ళలో ఇవి కనిపిస్తాయి. స్టార్టింగ్లో కూడా చెప్పాడు, ప్రకటన 1:1 ఏమన్నాడు? ఈ ప్రవచన వాక్యములను చదువు ఏమన్నాడు చూడండి. 1:3 అనుకుంటా, యోహాను ప్రకటన 1:3. సమయము సమీపించినది గనుక
ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొని. అంటే చదవాలి, తర్వాత వినాలి, మళ్ళీ ఏం చేయాలంట? గైకొనాలి. చదివి విని గైకొనేవాడు ధన్యుడు. చదివి విని గైకొనేవాడు ధన్యుడు. ఎందుకు చదువుతాం? గైకొనడానికి. ఎందుకు వింటాం? సో కాబట్టి బైబిల్ చదివితే పరలోకం రాదు, దాన్ని చదివి విని గైకొనాలి. ఇంకెంత మనకి బైబిల్ జ్ఞానం ఉన్నా దాన్ని గైకొనకపోతే ప్రయోజనం లేదు. అందుకే అన్నాడు, ప్రేమ లేనివాడు కొండలను పెకిలించగల విశ్వాసం ఉన్నప్పటికీ ప్రేమ లేనివాడు తన దేహాన్నే ఇచ్చినా కూడా, నువ్వు బాడీ అంతా డోనర్ చేసినా కూడా ప్రేమ లేనివాడు, ఎంత ఆస్తులు దానం చేసినా ధర్మాలు చేసినా ఏమి చేసినా ప్రేమ లేకపోతే వ్యర్థం. అందుకే ధర్మశాస్త్రం అంతా కూడా 2 ఆజ్ఞలు చేయండి. అది మొదట నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో ప్రేమించాలి. మొదట దేవుణ్ణి ప్రేమించాలి. 2 నిన్ను వలె నీ పొరుగు వాడిని. ఆ రెండిట్లో మళ్ళీ ఒకటి చేయాలంటే నిన్ను వలె నీ పొరుగు వాడిని అంతే. ఎందుకంటే తాను చూడని దేవుణ్ణి తాను చూచుచున్న సహోదరుని ప్రేమించలేనివాడు తాను చూడని దేవుణ్ణి. కాబట్టి మొదట ఏం చేయాలన్నమాట? నీ కంటి ముందు కనిపిస్తున్న నీ సహోదరుని నువ్వేం చేయి? ప్రేమిస్తే ఆటోమేటిక్ ఎవరిని ప్రేమించినట్టు? దేవుని ప్రేమించినట్టే. అందుకే యేసుక్రీస్తు మీరు నాకు దాహం ఇచ్చారు, ఆకలి తీర్చారు, బట్టలు ఇచ్చారు, పరామర్శించారు అంటే ఏమన్నాడు? నువ్వెప్పుడు మమ్మల్ని అడిగావు, మేమెప్పుడు నీకు చేసామంటే బిక్కిలు అల్పులైన వీరికి మీరు చేశారు కాబట్టి ఎవరికి చేసినట్టే. సో కాబట్టి వాక్యాన్ని లేకుంటే మనకి 8 to 9 నేను ఈ సంగతులను వినినవాడును, చూచిన వాడును, నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూత పాదముల ఎదుట నమస్కారము చేయటకు సాగిలపడగా అతడు వద్దు సుమి, నేను నీతోను ప్రవక్తలైన నీ సహోదరులతోను ఈ గ్రంథమందున్న వాక్యములను గైకొని వారితోను సహదాసుడును, దేవునికే నమస్కారం చేయమని చెప్పింది. So John attempts to worship angel. John attempts to worship angel. సో ఇప్పుడు యోహాన్ ఏం చేశాడు? వెంటనే ఇప్పుడు యోహానికి అక్కడ మాట్లాడుతున్నది దూతని ఎవరని తెలుసా? స్పష్టంగా తెలుసా? దూతని తెలియదు. వెళ్ళండి అంటే ఇలా ఫస్ట్ ఏం చేయాలంటే ఇలా ఏదన్నా పెద్ద వెలుగు కానీ ఏదైనా కనిపించినప్పుడు ఏం చేసేవాళ్ళు? భయంతో ఫస్ట్ సాగిలు పడతారు, మ్రొక్కుతారు, నమస్కారం చేస్తారు. ఒకవేళ అక్కడ దేవుడు ఉంటే అని వాళ్ళ ఇదన్నమాట. అందుకు ఫస్ట్ ఏం చేయడం? నమస్కారం చేయడం. దూతన దేవుడు తర్వాత సంగతి వాళ్ళే చెప్తారు. సో ఇక్కడ దూతకి నమస్కరించబోయేటప్పుడు ఏం చేశారంట? వెంటనే యోహాన్ స్టాప్. సార్ దూత ఏమన్నాడు? స్టాప్, వద్దు, నేను ఎవరిని? నీ వంటి సహదాసుడనే. వద్దు సిమి, నేను నీతోను ప్రవక్తలైన నీ సహోదరులతోను ఈ గ్రంథమందున్న వాక్యములను గైకొను వారితోను సహదాసుడును, దేవునికే నమస్కారం చేయి. అంటే దేవునికే ఆరాధన. నమస్కారం అంటే దేవుణ్ణి ఆరాధించు, దేవుణ్ణి ఆరాధించు. సో అప్పుడు ఇక్కడ కాంట్రవర్సీ స్టార్ట్ అయిపోతుంది. చాలా చోట్ల కొంతమంది దీన్ని ఆరాధన కాదంటారు, నమస్కారం. తండ్రికి నమస్కారం చేస్తేనేమో ఆరాధన అంటున్నారు, యేసు ప్రభువుకి నమస్కారం ఏమో ఆరాధన కాదంటున్నారు. తండ్రికి సంబంధించి అయితే కరెక్ట్, ఓకేనండి, తండ్రికి అవును నమస్కరించాలి, తండ్రికి సాగరపడాలి, తండ్రికి మొక్కాలి. యేసు ప్రభు కంటే అది నమస్కారం కాదు, వేరే మీనింగ్, ఆ మీనింగ్ అని ఎక్స్ప్లెనేషన్. దే బోత్ ఆర్ వర్తీ టు వర్షిప్. ఎవరు? తండ్రి
బోత్ ఆర్ వర్తీ టు బి వర్షిప్. ఆరాధింపబడుటకు తండ్రి ఎలాగైతే అర్హుడో అలాగే యేసుక్రీస్తు కూడా. దూతలు అర్హులు కాదు. మనుషుల్ని ఆరాధించవచ్చా? దూతల్ని ఆరాధించవచ్చా? దూతలకు నమస్కరించబడినప్పుడు రిజెక్ట్ చేశారు, తిరస్కరించారు. నో నో. పేతురికి కొర్నేలు ఏం చేశాడు? నమస్కరించడం అయితే పేతురు ఏమన్నాడు? నో నో. అలాగే బర్నబా పౌలు దగ్గర ఉన్నప్పుడు అక్కడ కూడా కొంతమంది ఏం చేశారనమాట, పౌలుని బర్నబాని ఇక్కడ ఆరాధించడానికి వెళ్ళారు, బలి వాళ్ళ పేరు మీద బలి ఇవ్వడానికి పోయారు. కేవలం మనుషులు. సో మన తెలుగు బైబిల్లో వర్షిప్ అనే చోట నమస్కారము, సాగిలపడిది అనే పదాలు ఉపయోగించబడ్డాయి. ఇంగ్లీష్లో డైరెక్ట్గా ఏం వాడారనమాట? వర్షిప్ అని. సో కాబట్టి ఇక్కడ దూత యొక్క ఆరాధనని ఖండించాడు దూత ఎప్పుడైతే యోహాను వెళ్ళాడు. నెక్స్ట్ సో మిగతా భాగాన్ని వచ్చే వారం ఆలోచించాం. ఇంతవరకు చాలా, ఎందుకంటే కొంచెం కన్క్లూజన్ మీద ఎక్కువ స్టడీ చేయాల్సి ఉంది. కన్క్లూజన్లో కొంచెం ఎక్కువ మాట్లాడాలి. మనం చాలాసార్లు కన్క్లూజన్ తొందరగా ముగించేసి ఏం చేస్తాం, అయిపోయింది కదా అని ముగించేస్తాం. కానీ కన్క్లూజన్ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం గుర్తుంచుకోవాలి, మాట్లాడాల్సినవి ఉన్నాయి. సో 22వ అధ్యాయం ఎన్ని వచనాలు ఆలోచించాం? 9 ఆలోచించాం. ఓకే. సో 1వ వచనంలోనేమో జీవజలముల నది సింహాసనం మీద నుండి పారుతా ఉంది. ఓకే, అది సింబాలిక్. ఓకే, ఏవేవి సింబాలిక్? 5 చెప్పాం కదా. ఏది? నది, వీధి, నది, చెట్లు, ఫలాలు, ఆకులు. సో ఇవన్నీ కూడా ఏంటన్నమాట? సింబాలిక్. ఇవి ఏం సూచిస్తున్నాయి అన్నమాట? దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క పోషణ లేదా సంరక్షణను మరియు సమాధానమును సూచిస్తాము. అంటే దేవుని ప్రజలకు ఎవరైతే క్రీస్తు కొరకు హతసాక్షులు అయ్యారో వాళ్ళకి దేవుడు ఏమిస్తాడనమాట? సమాధానము, నెమ్మది. వారిని దేవుడు పోషిస్తాడు, వారిని దేవుడు సంరక్షిస్తాడు. అది దీవెన, ఆశీర్వాదం. సో కాబట్టి క్రీస్తు కొరకు మరణించడం అనేది దీవెన, ధన్యత. అందుకే స్టెఫెన్ రాళ్ళతో కొట్టబోయే ముందు స్టెఫెన్ ఎలా ఉన్నాడు? ఒకసారి దర్శనం కనపడింది. ఏంటి? పరలోకంలో ఎవరు కనిపించాడు స్టెఫెన్కి? తండ్రి ఉన్నాడు, తండ్రి కుడి పార్శ్వమున క్రీస్తు ఉన్నాడు. పరిశుద్ధాత్ముడేమో స్టెఫెన్ లోపల ఉన్నాడు. స్టెఫెన్ లోపల ఉండడం ద్వారానే స్టెఫెన్ ఏం చూడగలిగాడు అనమాట? పరలోకంలో దర్శనం చూడగలిగాడు. అప్పుడు ఆనందంగా అంగీకరించాడు. స్టెఫెన్ అన్నాడు, తండ్రి వీరేమి చేయొచ్చు, ప్రభువా వీరేమి చేయుచున్నారో వీరు కదా, వీరిని. అందుకే రాళ్ళు వేసినప్పుడు మనం కూడా ఏం చేయాలి? ఏ చెట్టుకు రాళ్ళు ఉంటాయి? ఫలాలు ఉన్న చెట్టుకే రాళ్ళు వేస్తారు. మనం నిజంగా ఆత్మ ఫలాలు ఫలిస్తే తప్పకుండా మన మీద కూడా ఏం వేస్తారు? ఎవరు రాయేయలేదంటే, మీ మీద ఎవరు రాలేయట్లేదంటే చెట్టు మాత్రం ఎదిగాం. కొన్నిసార్లు అంటారు కదా, తాడి చెట్టు ఎదిగినట్టు ఎదిగాడు కానీ ఏం లేవు ఫలాలు. ఊరికే మనం క్రైస్తవులు పోతున్నాం తప్ప ఫలాలు లేవు. ఫలాలు ఉంటే రాళ్ళు పడతాయి. ఆ రాళ్ళు పడినప్పుడు ఏం చేయాలి? ఫలాలు ఇచ్చి సంతోషం. మీరేమి చేయించున్నారో వీరిని మన మీదకి రాయేసేవని మనం ఏం చేయాలి? ఓకే, అలా క్షమించుకుంటూ పోతే మనలో క్రీస్తు స్వభావం ఏమవుతుంది? అర్థం ప్రార్థన. ఓకే, సో ఇంకోటి గుర్తు, త్వరలో సంభవింపవలసిన వాటిని అనేది ఎప్పుడు తీసుకోకూడదు? ప్రెసెంట్. మనకు కాదు, ఎవరికి? వాళ్ళకి. మొదటి శతాబ్దంలో క్రైస్తవులకి ఇది అన్వయిస్తుంది. త్వరలో సంభవింపబోవు. వచ్చే వారం ముగింపు మాట్లాడుతుంది.